రక్షకుని ఉపదేశాలు తెలుసుకోవటానికి ఆసక్తిగా పాఠాలు వింటున్న ప్రియ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములు శుభములు. ఈ 4వ ధారావికలు మనం చదువుకుంటున్నాం యోహాను సువార్తలోని నేపథ్యాలు. ఇందులో 4వ పాఠంకి వచ్చాం. క్రీస్తే మెస్సయ్య అని సాక్ష్యాలు. ఎవరా సాక్ష్యం ఇచ్చారు, ఆ సాక్ష్యం ఏమిటి, మనం ఎలా సాక్షులుగా ఉండాలం తెలియాలంటే ఈ పాఠం మనం నేర్చుకోవాల్సిందే. దయశాఖలు కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామరాజ్ గారు. నమస్కారం డాక్టర్ గారు. మనం ఈ త్రైమాహం చదువుకుంటున్నాం కదా, యోహాను సువార్త నేపథ్యాలు. 4వ పాఠం క్రీస్తే మెస్సయ్య అని సాక్ష్యం. ఈ పాఠం గురించి మాకు క్లుప్తంగా పరిచయం చేస్తారా? యేసు ప్రభు వారు వస్తారు మానవతారములో. ఆయన మెస్సయ్య, ఆయన వల్లనే మానవాళికి రక్షణ అనేది అందరూ చెప్పుకుంటున్నారు ఆ సమయంలో. కానీ ఖచ్చితంగా నమ్మేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు తక్కువ. యోహాను సువార్త 6:47 మీతో చెప్పినది ఏమనగా నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. వేరే వేరే మత సిద్ధాంతాలు, పండగలు, పునస్కారాలు, గ్రంథాలు వాటి చుట్టూరు ఉంది, కానీ క్రైస్తత్వం మాత్రం యేసు ప్రభు ఒక్కటే. యేసు ప్రభు వారు చెప్పిందే ఈ యొక్క వాక్యం. సో అది మాత్రం చాలా ప్రాముఖ్యం. ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన మరి నీళ్ళను ద్రాక్ష రసంగా మార్చాడు, రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టగలిగాడు, మరి నోబుల్ మ్యాన్స్ అన్న బాగు చేశాడు, మరి అంతేకాకోకుండా గుడ్డివారిని బాగు చేశాడు, మరి లాజర్ని లేపి ఉన్నాడు, గొప్పవారిని, పేదవారిని, యూదుల్ని, అన్యుల్ని అందరిని కూడా కలుపుకున్నట్లుగా మనం ఆయన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప చేసిన ఆయన అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే పరలోకపు రహస్యాలు మానవుడికి నేర్పించడానికి. పరలోకపు తండ్రి ఆయన గర్విష్టి కాదు, పరలోకపు తండ్రి తీర్పుదారి కాదు, పరలోకపు తండ్రి కోపదారి కాదు. ఆయన ఎలాంటి వాడని పరలోకపు తండ్రిని రుజువుపరచడానికి, అంతేకాకుండా ఆయన మరణించడానికి వచ్చినాడు. అన్నిటికంటే గొప్ప రుజువు ఏంటంటే బాప్తిజం ఇచ్చి యోహానే చెప్పులు కూడా ఇప్పడానికి నేను ఆయన సాక్ష్యమే గొప్ప సాక్ష్యం, ఆయన మెస్సయ్య అని. ఈరోజు పాఠంలో నేర్చుకునేది ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆయన మెస్సయ్య అని ఎట్లా నేను తెలుసుకోగలం, ఆయన చేసిన పనులు ఏంటి. బాగుందండి. ఈ పాఠం కోసం లేఖనం వినిపించండి పాస్టర్ గారు. యోహాను సువార్త 3:3 తీసుకోబడి ఉన్నది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నిశ్చయంగా చెప్పేశారు డాక్టర్ గారు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను వారు యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమంటారు? ముందుగా మీరు చెప్పారు. ఆ రోజుల్లో ముఖ్యంగా మెస్సయ్య కావాలనంటే 2 రకాలుగా ఆశపడుతున్నారు. ఏ ప్రీస్ట్లీ మెస్సయ్య, ఏ రాయల్ మెస్సయ్య. అంటే రాజకీయమైన మెస్సయ్య వాళ్ళకి కావాలి. ఎందుకంటే రోమీలకి పన్ను కట్టలేక వాళ్ళు చెప్పిన ఒత్తిళ్లు వారి పరిపాలన కింద భరాయించలేకపోతున్నారు. వాళ్లే గొప్పని వాళ్ళ మనసులో ఉంది, కానీ వాళ్ళ మీద పరిపాలించే వాళ్ళ మీద చాలా కోపంగా ఉంది. సో అదొకటి రాజకీయంగా. రెండోది ప్రీస్ట్లీ, యాజకత్వంలో నుంచి వస్తాడన్నట్టుగా చూస్తున్నారు. ఈ 2 వేరు మనుషులు వస్తారా, ఒకే మనిషి వస్తాడా? ఈ రకరకాలైన పద్ధతులు వాళ్ళు ఎవరికి తెలిసింది వాళ్ళు చెబుతూ బోధిస్తూ ఉన్నారన్నమాట. యోహాను సువార్త 1:19-23 ఆయన చేసిన సేవ, ఆయన ముఖ్యంగా మానవతారం ఎత్తిన మూల తలంపు ముఖ్యంగా ఎందుకన్నది దాంట్లో రాయబడ్డది. ఈ యొక్క రాజకీయ నాయకులు, ఆ యాజకులు, లేవీయులు మెస్సయ్య అనే ఆయన యోధా దేశంలో వస్తాడని తెలుసు, కానీ ఏ విధంగా వస్తాడనేది వాళ్ళ సంబంధం దేవునితో సరిగ్గా లేదు. ఆచార పద్ధతులు పాటిస్తున్నారు కానీ ఆత్మీయంగా లేరు, కాబట్టి దే లాస్ట్ ద సైట్. వాళ్ళు ఇప్పుడు వస్తారు, ఈ రూపంలో వస్తారు అన్నది పూర్తిగా మర్చిపోయారు. మరి జాన్ ద బ్యాప్టిస్ట్, ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను, ఆయన వచ్చి ఆయన కూడా అద్భుతాలు చేస్తూ చాలామంది శిష్యులు వస్తే, ఒకవేళ ఈయనేమో మెస్సయ్య, అడవిల్లో ఉంటున్నాడు, బాగా బోధిస్తున్నాడు, తప్పును ఖండిస్తున్నాడు, ఈయన మరి రాజులను కూడాను నువ్వు నీ తమ్ముడు భార్యని ఉంచుకున్నావు, సో ఈయన నేను కాదు అని కరెక్ట్గా చెప్పేశాడు. నేను కాదు అని చెప్పి అక్కడ ఆక్కోకుండా ఏమన్నాడంటే, నా తర్వాత వచ్చే ఆయన సో క్లియర్గా బాప్తిజం ఇచ్చి యోహాను మెస్సయ్య ఎవరో చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం మరి యేసుప్రభు వారిని ఈ యొక్క యూదులు మెచ్చుకోవట్లేదు, కాబట్టి వాళ్ళు తప్పుని ఖండిస్తున్నారు, కాబట్టి ఆయన మెస్సయ్యగా ఒప్పుకోలేదు. యెషయా గ్రంథం 40:1-5 ఇంకా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన ఏ మార్గంలో వచ్చాడో, ఎలాగ వచ్చాడో,
బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినట్లుగా ఆ రోజుల్లో అలవాటు ప్రకారం పెద్ద ఆయన ఎవరైనా వెళ్తే ఎత్తుపల్లాలు ఎక్కడున్నాయి, రోడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా చూడటానికి వచ్చినట్లుగా బాప్తిజం ఇచ్చే యోహాను చేసిన సాక్ష్యం ప్రకారమే మెస్సయ్య వచ్చాడు 6 నెలల తర్వాత. అర్థమవుతుందండి. ఆ 6 నెలల తర్వాత వచ్చిన మెస్సయ్య సంపూర్ణమైన మెస్సయ్యగా అందరూ అంగీకరించున్నారు ఆ రోజుల్లో. పాస్టర్ గారు, మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను వారు చెప్పిన మాటల్ని, ఆ సంఘటనని ప్రధానంగా చేసుకొని సువార్తను రాయటంలోని గ్రంథకర్త యొక్క గురి ఏమంటారు? కొంచెం వివరించండి. గ్రంథకర్త యొక్క గురిని మనం చూస్తున్నప్పుడు ప్రజలు యేసుక్రీస్తు వారిని భావిస్తున్న రీతిగా అది కాదు. ఆయన యొక్క రాకడకు మరొక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పటము మనం గమనించుకోగలుగుతాము. గ్రంథకర్త యొక్క ఉద్దేశంలో మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిది ఆయన జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఒక రాజుగా ఉండటానికి ఉన్న ప్రవచన వాక్యాలను ఆయన తీసుకోవటము మనం చూడగలుగుతున్నాము. ఇందాక మనం సారో చెప్తున్నప్పుడు ఏమనుకున్నామంటే, ఈ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఇహలోక సంబంధమైన రాజుగా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ లోక సంబంధమైన రాజు కాదు, ఆయన రానున్న లోకానికి రాజుగా ఆయన గుర్తిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. తర్వాత మరి గ్రంథకర్త తీసుకుంటున్నది, యోహాను ఎలాగైతే యేసుక్రీస్తు వారిని ఒక గొర్రె పిల్లవలే పరిచయం చేసి ఉన్నాడో, మరి అదే ఉద్దేశంలో ఈ గ్రంథకర్త కూడా యేసుక్రీస్తు వారిని ఒక సాక్రిఫిషియల్ ల్యాంబ్గా, అంటే ఒక బలి అర్పణలకు సిద్ధమవుతున్న గొర్రె పిల్లగా ఆయన చూపెడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. మరి యోహాను యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి ఇలా చూపించటానికి అంటే, ఆదికాండము 3:15 ఒక ఉన్న వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆ యొక్క మరి ప్రవచన వాక్యము నెరవేర్చబడటము యేసుక్రీస్తు వారిలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 53:7 కూడా ఒక గొర్రె ఏ రీతిగా అయితే మరి బలి అవుతుందో, మౌనంగా వచ్చి బలి అవుతుందో అని యేసుక్రీస్తు వారు కూడా అదే రీతిగా చనిపోవటానికి వస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన సాధారణమైన జీవితాన్ని పరలోక సంబంధంగా పరిచయం చేసి ఉన్నాడు. చక్కగా ఉందండి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, బాప్తిస్మిచ్చి యోహాను వారు యేసు ప్రభు గురించి ఏం చెప్పారు ఇప్పుడు ముందుగా వివరించుకున్నాం చాలా విపులంగా. మరి ఆ సమయంలో యోహాను వారు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పిన సమయంలో జరిగిన సంఘటన ఏమిటి, దాని గురించి కొంచెం చెప్పండి. యోర్దాను నది తీరాన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ యొక్క సంబోధాలు అంటే ఈ యొక్క వాక్యాలు బోధిస్తూ ఉండగా మరి చాలామంది వచ్చి చూశారు. ఆయన పశ్చాత్తాపం గురించి వాక్యం బోధిస్తున్నాడు. ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, అంగీకరించారో వాళ్ళకి బాప్తిజం కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ సమయంలో యేసు ప్రభు రావటం చూసి ఈయన దేవుని గొర్రెపిల్ల, ఈ యొక్క యోహాను సువార్త 1:36 ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. దేవుని గొర్రెపిల్ల, ఈయన మెస్సయ్య అని పరిచయం చేసిన మాటలు అక్కడున్న 2 యవనస్తులు గమనించారు. ఆ 2 యవనస్తులకు కూడాను బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు అన్నమాట. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు ఆ మాట విని ఆ బాప్తిజం ఇచ్చి యోహాన్ని వెంబడించడం మానేసి ఇప్పుడు యేసుప్రభు మొట్టమొదటి శిష్యులుగా ప్రారంభమయ్యారు, యోహాను, ఆంద్రయ. కానీ వీరు ఎప్పుడైతే ఈయన మెస్సీ అని అనుకున్నారో అసలైన ఆయన గురించి ఆయన వెంబడించడానికి వెళ్ళారు. ఆ శిష్యులిద్దరు వెళ్ళి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఆంద్రయ మరి వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చినట్లుగా, సిమియోన్ని తీసుకొని వచ్చినట్లుగా, మేము మెస్సియాని కనుగొన్నాము, రండి వెంబడించండి అని. అలాగనే మరి సిమియోన్ వెళ్ళి పేతుర్ని తీసుకొచ్చినట్లుగా మనం ఇట్లాగా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ శిష్యులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యేసు ప్రభువుని ఎక్కువగా వెంబడించడంలో పేతురు అందరికంటే పెద్దవాడు. ఆయన కూడా ఈ యొక్క జాలరి పను వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యోహాను, ఆంద్రయ వీళ్ళిద్దరు కూడాను వాళ్ళు ఈ యాజకుల యొక్క సేవ బాగా తెలుసు, మరి పరిపాలన గురించి కూడాను తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడాను ఆత్మతో శుద్ధి మనసు కలిగిన వారై ఉండట్లేదని తెలుసు. పాపం ఖండించిన వారిని తిరస్కరిస్తారని తెలుసు. అయినప్పటికీ ఈ హంబుల్
ఈ యొక్క ఏమంటారు సాధారణమైన యేసు ప్రభువుని ఆకర్షణ ఏమీ లేదు, దీన మనసు కలిగిన ఆయనకి ఏ యొక్క గొప్పతనం లేదు, ఆయనలో ఏ యొక్క పేరు ప్రతిష్టలు లేవు, ఆయన వెండి బంగారాలు లేవు, ఆయన యెరూషలేములో పొరుగు ప్రతిష్ట ఉండినవాడు కాదు. అయినప్పటికీ యోహానును ఆంద్రియ ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను ఈయన మెస్సయ్య అని ఎప్పుడైనా చెప్పాడో ఆయన వెంబడి విశ్వాసం అనేది ముఖ్యం రుజువుల కన్నా, విశ్వాసం అనేది ముఖ్యం రుజువుల కన్నా. ఎప్పుడైతే వారిని వెంబడించారో యేసు ప్రభు వారి యొక్క బహిరంగ సేవ అక్కడ ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతాం. పాస్టర్ గారు, మరి ఇప్పుడు ముందుగా డాక్టర్ గారు చెప్పినట్లు ఆ ఇద్దరు శిష్యులు యోహాను వారి శిష్యులు వెళ్ళి యేసు ప్రభువుని అనుసరించారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మనం చూసినట్లయితే ఫిలిప్పు, నాతానియేలు వారు ఒకరి తర్వాత ఒకరు అలా వెళ్ళటం కనిపిస్తుంది. వాళ్ళ అనుభవాల నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలంటారు? ఫిలిప్పు, నతానియేలు యొక్క జీవిత విధానాన్ని లేకపోతే వారి యొక్క ప్రారంభ పరిచర్యను మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి మరి 51వ వచనం వరకు కూడా మనం క్లుప్తంగా చూస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క ఫిలిప్పు కూడా ఆంద్రియ ఒక ప్రాంతాన్ని నుంచే వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఇందాక ఆంద్రియ వెళ్ళి సీమోనుని ఎలా పిలిచి ఉన్నారో తర్వాత తదితరులు వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ఫిలిప్పు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించిన తర్వాత ఈయనే నిజమైన మెస్సయ్య, ఈయన నజరేతు గ్రామం నుంచి వచ్చాడు, మరి మనం ఎదురు చూస్తున్న వారిని ఈయన కనుగొన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి అదే ప్రాంతానికి చెందిన నతానియేలును కూడా పిలవటానికి ఆయన చూసినట్లు మనం చూస్తున్నాం. 45వ వచనంలో చూసుకున్నప్పుడు ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసెయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాస్తురో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఈ వాక్యాల్లో చూస్తున్నప్పుడు మరి ఫిలిప్పు నతానియేలు ఇద్దరు కూడా, నతానియేలు మరి ముఖ్యంగా ధర్మశాస్త్రానికి అనుసంధానంగా ఉండి ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నట్లు దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఆ రీతిగా ఎదురు చూస్తున్నారో నతానియేలు ఈ మాటలు విన్న వెంటనే మరి ఆయనలో కొన్ని ఆలోచనలు కలిగినాయి. నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందా, ఏంటి ఇలా చెప్తున్నాడు, మంచిది కాదు అనేసి అనుకోవటం జరిగింది. కానీ గొప్పతనం ఏంటంటే నతానియేలు దగ్గర తదితర యూదులు వాళ్ళకి ఉన్న ప్రీ అజంప్షన్స్ ముందు అనుకున్న వాటిని బట్టి ఎలాగైతే గుడ్డితనంలో మిగిలిపోయారో ఈయన అలా మిగిలిపోలేదు. నతానియేలు ఎప్పుడైతే ఫిలిప్పు ద్వారా మాటలు విన్నాడో సరే అని ఫిలిప్పు రా వచ్చి చూడని చెప్పేటప్పటికి సరే నేను వచ్చి చూస్తానని చెప్పినప్పుడు వెళ్ళి యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు నతానియేలును చూసి, నతానియేలు నీ వంటి వాడిని నేను ఎక్కడ చూడలేదు అంటే ఉన్న యూదులలోనే అతను ఒక నీతిపరుడిగా యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఇతను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎప్పుడు చూసావు ఏంటి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అన్నప్పుడు అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఓహో అంటే అప్పుడు నేను నమ్ముతున్నాను నువ్వు నిజమైన దేవుని కుమారుడు అంటే నేను చెప్పాను కాబట్టి నమ్ముతున్నావా లేకపోతే ఏంటి అన్నప్పుడు లేదు ప్రభా నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు గొప్ప వాగ్దానం చేశాడు. నువ్వు ఇదే కాదు చూడటము దేవుని కుమారుడు మరి ఆకాశం తెరవబడి ఆయన అంతా కూడా నువ్వు చూస్తావని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా మనం దీంట్లోంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే నతానియేలు ఎంత నీతిపరుడుగా ఉన్నప్పటికీ ఆయనకున్న దాంట్లో అతను మంచిగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి కోసం నిజంగా హృదయపూర్వకంగా అతను ఎదురు చూస్తున్నాడు. తన సొంత శక్తో లేకపోతే ఒక రైచియస్నెస్ నీతి ఆయన రక్షించుతుంది అన్న ఒక ఆలోచనతో కాకుండా ఒక లోక రక్షకుడి కోసము అతను ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. రెండోది మనం చూస్తున్నప్పుడు ముందున్న తలంపులనే పట్టుకుని ఆ కోణంలోనే యేసుక్రీస్తు వారిని చూడటం కాదు కానీ కొత్త విషయాలు తెలుసుకుని కొత్త వాటిని అడాప్ట్ చేసుకుని దాంట్లోంచి వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆయన యేసు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క మరి ఒక యూదుడిగా ఆయన ఆలోచించి యేసును అంగీకరించలేదు. కానీ ఆయన నిజమైన లోక రక్షకుడు, నేను ఆయన వెంబడిస్తే నాకు ఇలా బాగుంటుందన్న ఒక ఆలోచనతో నతానియేలు యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన జీవితంలో ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు కూడా ఉంటాయో ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే బలపరుచుకుంటామో మన యేసుక్రీస్తు వారు మనకు కూడా బయలుపరచబడి
మనం కూడా అదే రీతిగా వెళ్తామని మనకి తెలియచేయబడుతుంది. బాగుందండి. అందుకే వెంటనే బోధకుడా అన్నాడు, నువ్వు దైవని కుమారుడు నమ్ముతున్నాను అన్నారు. అంటే అంత వెంటనే అంగీకరించారు ఆయన మెస్సయ్య కాబట్టే ఎక్కడున్నాడు, ఆయన హృదయం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాలి. అదొక రుజువు అక్కడే గుర్తించగలిగాడు అతను. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నాం కదా, చిన్న విరామం తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. క్రీస్తే మెస్సయ్య అనే సాక్ష్యం గురించి ఈ పాఠం మనం చదువుకుంటున్నాం. చివరిలో ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, యేసుక్రీస్తు వారి గురించి నికోదేము వచ్చి మాట్లాడటం మనకు జరుగుతుంది. ఆ సంఘటనలో అసలు నికోదేము ద్వారా వచ్చిన సాక్ష్యం ఏంటో దాని గురించి చెప్తారా? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న దాంట్లో బాప్తిజం ఇచ్చి యోహాను పేదరికంలో జీవించాడు, కావాలని అడవిల్లో ఉన్నాడు, అడవి తేనె తాగినట్లుగా చూస్తున్నాము. మరి యేసుప్రభు వారికి శిష్యువులుగా వాలంటీర్కి వచ్చిన వాళ్ళు ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర నుంచే వచ్చారు కొంతమంది, తర్వాత వాళ్ళు పోగు చేసుకున్నారు. అట్లాగైంది. మొట్టమొదటగా గొప్పవాడు ఆయన, ఈయనలో ఏదో దైవత్వం ఉంది, ఈయనలో ఏదో ప్రత్యేకత ఉందని గమనించాడు ఆ చేస్తున్న కార్యాలను బట్టి. అప్పుడు ఆయన ఒంటరిగా ఇంటర్వ్యూ, పబ్లిక్ సేవ ఎప్పుడు జరుగుతుంది, ఈయన మరి గొప్పవాడు కాబట్టి ఈయనకి స్పెషల్ టైం కావాలని ఒక సాయంత్రం సమయం అప్పుడు వచ్చినట్టు మనం చూస్తున్నాం. నికోదేము రావటం, సన్హెడ్రిన్ ఆయన 70 మందిలో యూదుల పరిపాలన సభలో ఉన్నవాళ్ళు ఒకడన్నమాట, గొప్పవాడే. కానీ ఆయనకు మాత్రం ఏదో క్రొత్తదనం ఉంది, ఏదో ఆశ ఉంది, ప్రత్యేకంగా మాట్లాడి తెలుసుకోవాలి ఆయనలో గొప్పతనం ఏంటని. ఈ సందర్భంలో ఈ సమయానికి ఆయనలో దైవత్వం ఉందని తెలుసు, కానీ పాత నిబంధన గ్రంథం నెరవేర్చే మెస్సయ్య ఈయన అని మాత్రం ఇంకా నమ్మలేదు. ఎప్పుడైనా సరే మన సువార్తను తెలుసుకున్నప్పుడు యేసు ప్రభువుని ఒక అడుగు ప్రతిరోజు కూడా తేట తెల్లంగా తెలుసు. ఒకేసారి అంతా వెలుగంతా రాదు. ఉదాహరణకి మరి మార్టిన్ లూథర్, ఆయనకి చట్టం అనేది, ధర్మశాస్త్రం అనేది అవసరం, కృప అనేది అవసరం, విశ్వాసం అనేది అవసరం, దైవ గ్రంథమే పునాదని అవసరం, కానీ సంపూర్ణ సత్యాలన్నీ కూడా ఆయనకు తెలియలేదు. అట్లానే ఈయనకు కూడాను కొంతవరకు తెలిసింది, ఆశ ఇంకా పెంచుకోవాలని, ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలని ఆతృతతో యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏయో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఆ టయానికి అవన్నీ మనకు అనవసరం, నువ్వు తిరిగి మరలా జన్మించాలని మాట్లాడతారు. యేసుప్రభు వారు ఆ విధంగా చెప్పటం ద్వారా నువ్వు ఆత్మీయంగా పెరగాలి. లోకరీతిగా పెరుగుంటావేమో కానీ మనం ఆత్మీయంగా పెరగాలి. ఈ రోజుల్లో కూడా నీ వాక్యం చాలా, ఎంతోమంది నేను 3వ తరం వాడిని, బాప్తిజం తీసుకున్నవాడిని, సంఘం కట్ చేశాను, గుడి కట్టించాను, ఏదేదో చెప్తూ ఉంటారు. ఎన్నున్నా కానీ ఆత్మీయ పెరుగుదల, యేసుక్రీస్తు వ్యక్తిగత స్వభావం, స్నేహం పెరగలేకపోయినట్లయితే చాలా కష్టం అవుతుంది. నికోదేముడు ఖచ్చితంగా మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి ఆ రాత్రి సమయం అంతా. నువ్వు తిరిగి జన్మించాలని ఎప్పుడైతే అన్నాడు, కరెక్ట్గా అన్నాడు. మొట్టమొదటిగా నువ్వు మంచి ఉపాధ్యాయుడివి, నువ్వు దేవుడి దగ్గర నుంచి వస్తేనే తప్ప ఇవన్నీ తెలుసుకోలేరు అవన్నీ చెప్తున్నాడు. అంతవరకు వచ్చింది, కానీ అక్కడి నుంచి ఎట్లాగ మెస్సయ్య అని తెలుసుకోవాలనేది యేసుప్రభు వారు సహాయం చేశాడు. ఎంతగా సహాయం చేశాడంటే అబ్రహామును గుర్తు చేస్తున్నాడు. అబ్రహాము అంత గొప్పవాడు, విశ్వాసులకు తండ్రి. ఆయన ద్వారా మరి ఏ విధంగా మేలు పొంది ఉన్నాడు విశ్వసించడం ద్వారా, మీరు నన్ను కూడా విశ్వసించమని ఆ యొక్క నికోదేముతో మాట్లాడటం ప్రారంభించినాడు. ఆ సందర్భంలోనే ఈ అమూల్యమైన వాక్యం కూడా చెప్పబడ్డది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఆ మాటే దాని గురించి ఆ యొక్క నికోదేము నొక్కి జొక్కి. ఆఖరిగా మనం చూసవలసింది ఏంటంటే ఆయన సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు. ప్రతి అద్భుతము, ప్రతి కార్యము, ప్రతి బోధన అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఓపెన్గా వచ్చేసాడు. అరిమతీయ, యేసవ్ అరిమతీయతో పాటు ఈయన కూడా వచ్చి అప్పుడు ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి మాకు ఆ శవం ఇవ్వండి అని ఆయన గౌరవంతో చేశాడు. అప్పుడు వరకు దాగి నవీన కాలంలో కూడా ఎంతోమంది గొప్పవారు, ఉన్నతమైన వారు రహస్యంగా క్రీస్తుని అంగీకరిస్తున్నారు. కానీ ఈ గొప్పతనం కొరకు వాళ్ళ యొక్క ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం రహస్యంగా ఉండిపోతున్నారు. పాస్టర్ గారు, ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకేమైనా సమాచారం ఉంటే చెప్పండి. నికోదేమ విషయంలో మనం చూసుకున్నప్పుడు ఆయన ప్రారంభంలో గమనించకపోయినా సార్ చెప్పిన రీతిగా ఈ యొక్క లేఖన భాగములను చదువుతున్నప్పుడు ఆయన జ్ఞానానికి సమయం ఇవ్వకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు సమయం ఇచ్చి యేసుక్రీస్తు వారిని కనుగొన్నట్లు మనం చూడగలుగుతున్నాము.
అయితే ఇక కనుగొన్న తర్వాత ఆయనకున్న విశ్వాసము ఆయనను యేసు దగ్గరకు తీసుకువెళ్తాము. ఆ యేసు దగ్గర నుంచి ఆయన లోకరక్షకుడిని కనుగొని ఆయన్ని ఆఖరికి స్వీకరించినట్లు మనం చూడగలుగుతున్నాము. మన జీవితంలో కూడా మనము ఏ రీతిగా రక్షించబడాలి అని మనం అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట బట్టి ఆయన మోషే కాలంలో ఒక సర్పము ఎత్తబడినప్పుడు ఎలాగైతే ఈ సర్పాలతో కరిపింపబడుతున్న వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి స్వస్థత పొందారో, మనందరము కూడా ఆ ఎత్తబడిన సిలువను ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు ఆ సిలువ దగ్గర నుంచి వస్తున్న కిరణాలు దేవుని ప్రేమ దగ్గరికి మనల్ని నడిపిస్తాయంటండి. ఆ దేవుని ప్రేమ మనలో ప్రాయశ్చిత్తము తీసుకురావటానికి సిలువ దగ్గరికి తీసుకొస్తుందంట. ఆ ప్రాయశ్చిత్తం మనలో ఎప్పుడైతే కలుగుతుందో ప్రాయశ్చిత్తం ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుతాము. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు మన యొక్క ఆలోచన విధానము మారి మన హృదయము మన యొక్క తలంపులు మరి మంచాట్లకి స్వీకరించడానికి అవి సిద్ధపడతాయి. ఎప్పుడైతే మంచాట్లకి స్వీకరించడానికి సిద్ధపడతాయో దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రము మన హృదయంలో లిఖించబడుతుంది అంటండి. అప్పుడు కీర్తనలు 48వ వచనంలో ఐ డిలైట్ టు డూ దై విల్ ఓ మై గాడ్, నీ యొక్క కార్యక్రమం చిత్తము చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని దావీదు ఎలాగైతే సిద్ధపడ్డాడో మనము కూడా ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతే జరుగుతుందో దేవుని దగ్గర ఉండి ఆ దేవుని చిత్తం చేయటానికి ఉంటామని మనం చూస్తున్నాం. అంటే ఈ స్పిరిచువల్ ప్రాసెస్ అనేది ఆధ్యాత్మికమైన పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉండాలని ఈ పాఠంలోంచి నేర్చుకోగలుగుతున్నాము. బాగుందండి. అంటే ఒకదానికొకటి కోరిలేటెడ్గా ఉన్నాయి. ఒకటి జరిగితే నెక్స్ట్ ఇంకోటి జరుగుతుంది. ఆ విధంగాను పశ్చాత్తాపడితే పరిశుద్ధాత్మను పొందగలుగుతాం. ఆ పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ కోరిక ప్రేక్షకులు కలగాలని దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా మా ఘనమైన తండ్రి, మీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, ఈ యొక్క పాఠంలోంచి అనేకమైన విషయాలు తెలుసుకుని ప్రభా నికోదేము యొక్క జీవితంలోంచి మా వ్యక్తిగత జీవితంలో కూడా మేము ఏ రీతిగా మీ సిలువ దగ్గరికి రావాలో, ఏ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవాలో, మీ వాక్యములో ఉండాలో తెలుపునందుకు వందనాలు చెల్లించుకుంటూ విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మీ కృపతో మమ్మల్ని బలపరిచి యేసుక్రీస్తు వారిని నిజమైన మెస్సేగాను లోకరక్షకుడిగా విశ్వసించే ధన్యతను కలుగచేస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కని పాఠం, చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా. ఇంకో పాఠంలో కలుసుకునేంత వరకు ఈ సాక్ష్యం మీ హృదయంలో సమృద్ధిగా ఉండనియండి. వచ్చే పాఠంలో సమరళి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసుకుందాం.